నాయకత్వం జిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ తెలుగుదేశం పార్టీ జిల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాలి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ తెలుగు అసలు మేడం కనబట్టాలా ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి పాలవుతున్నారు. అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్, చీకట్లో లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను. ఎవరైనా కానీ సర్పంచులు మీ అందరికీ తెలుసు, మీ ఆత్మ సాక్షికి తెలుసు, గత 5 సంవత్సరాలు మీరు ఏమీ చేయలేకపోయారు. మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో 15th ఫైనాన్స్లో మీ అందరికీ నిధులు ఇస్తున్నాం. మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీలకు అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించిన సర్పంచులతో ఎంపీడీ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీసు ప్రజలకి న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ 5 లక్షల వ్యయంతో చేసే ఒక సీసీ రోడ్డు, పాటూరులోని 3,50,000తో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సీసీ రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా 12 లక్షలతో కామాక్షి కాలనీ నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆపివేసిన 23,94,000 వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. 2 పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది. నేను ఒకటే చెప్పాను, అన్న ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని తీరుస్తాను అని చెప్పి మీకు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కనీసం అందులో 1% అన్న, అంటే మనకి మిగిలి ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు ఉంది, 1% అన్న, 1 పనన్నా చేసి శంకుస్థాపనకో డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు కానీ ప్రారంభోత్సవానికి కానీ మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికీ నాయకులకి చెప్పడం జరిగింది. ఈరోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం, మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం. ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందు మూలంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి. మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం. అన్ని అట్టడుగు పేద ప్రజలకి, బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని, చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత కానీ మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళ్తే కానీ వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు. రాబోయే రోజుల్లో బైపాస్ రోడ్ కూడా, పాటూరు బైపాస్ రోడ్ ఏఎంసీలో 1,89,00,000తో ఈ పని జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో, ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాళ్ళలో ప్రజలకు అందిస్తారు అని చెప్పి అదేవిధంగా ఈరోజు మనం అందరము ముందుకు సాగుతున్నాం. ఎందుకంటే 1వ తేదీ కల్లా 3,000 ఉన్న పెన్షన్ ఒకేసారి 4,000 చేసి, ఆ 1వ తేదీ
ఆదివారం అయితే ముందు రోజే 31వ తేదీ మీకు అందరికీ మీ ఇళ్ల దగ్గరికి వచ్చి మేము నాయకులము పెన్షన్లు అందజేస్తున్నాం. అదేవిధంగా దివ్యాంగులకు కూడా 3,000 నుంచి 6,000 పెన్షన్ కూడా ఇచ్చాం. అదే విధంగా మన అక్క చెల్లెళ్ళకి గ్యాస్ సిలిండర్స్ కూడా ఇచ్చేసాం. సో ఈ మాదిరిగానే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ కూడా ఇస్తున్నాం. అనేక మందికి క్యాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.